హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి. మన ఛానల్లో ఏ సీజన్కి ఆ సీజన్లో చేసుకోదగ్గ రకరకాల ఊరగాయలు పచ్చళ్ళు రుచిగా ఎలా చేయాలో చూస్తున్నాము. అలాగే మామిడికాయల సీజన్లో మామిడికాయ కాంబినేషన్ తోటి రకరకాల పచ్చళ్ళు ఊరగాయలు చేయడం చూసాము. ఈరోజు ఎండు మాగాయ ఎలా చేయాలో చూద్దాము. కొత్త వాళ్ళు కూడా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈరోజు చూద్దాము. చేసుకోవడం చాలా ఈజీ, ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేకుండానే ఏటికి ఏడాది నిల్వ కూడా ఉంటుంది. మరి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఎలా చేయాలో. ఈ మాగాయ కోసము బాగా ముదిరిన పుల్లటి మామిడికాయలు తీసుకోవాలి. వీడియోలో చూపించేట్టుగా ఈ మామిడికాయని ఒక అరగంట సేపు నీళ్ళల్లో ఉంచి తొక్క తీసి పక్కన పూర్తిగా తడి ఆరే వరకు ఆరబెట్టుకోవాలి. నీళ్ళల్లో వేసి ఉంచడం వల్ల కాయలు మెత్తబడవు. ఒకరోజు ఆలస్యమైనా పర్వాలేదు, లేదంటే మెత్తబడిపోతే మాత్రం పచ్చడి పాడైపోతుంది. అలాగా తొక్క తీసి తడి ఆరిన కాయల్ని వీడియోలో చూపించిన విధంగా ముక్కలు మీడియం సైజు లేకపోతే పెద్ద ముక్కల కింద తరిగి పెట్టుకోవాలి. చూసారు కదా వీడియోలో, మరీ పెద్దగా లేవు మరీ చిన్నగా లేవు, మీడియం సైజులో ఉన్నాయి. అలా అని దళసరిగా కూడా ఉండకూడదు. ఇలా తరిగిన ముక్కలని క్వాంటిటీని బట్టి గ్లాసో గిన్నె దేంతో అయినా సరే కొలుచుకోవాలి. ముక్కలు కొంచెమే ఉంటే గ్లాసు కొలతలతో సరిపోతుంది. ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఒక గిన్నె తీసుకున్నాను. ఈ గిన్నెతోటి కొలుస్తాను. మనం తీసుకున్న గిన్నె కూడా కింద నుంచి పై వరకు ఒకలాగే ఉండాలి. కింద సన్నంగా పైన వెడల్పుగా ఇలా ఉండకూడదు. గ్లాస్ అయినా సరే పైనుంచి కింద వరకు సమానంగా ఉండాలి. ఇప్పుడు ఈ గిన్నెతోటి కొలుచుకుందాము. ఇప్పుడు ఈ గిన్నెతోటి 4 గిన్నెల ముక్కలు అయ్యాయి. ముక్కల్ని ఇలా 4 సమభాగాలుగా చేసుకుంటే మిగిలిన వాటి కొలత కూడా ఈజీగా ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా కొత్త రకంగా ఏమైనా మామిడికాయతోటి పిక్కిల్స్ చేస్తే ఆ రెసిపీ పెట్టండి, నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను. ఇలా కొలుచుకున్న ముక్కలన్నీ కూడా ఒక వెడల్పాటి గిన్నెలో కానీ బేసిన్లో కానీ వేసుకుని 2 చెంచాలు పసుపు వేయాలి. మన ముక్కలు ఏ గిన్నెతో అయితే కొలుచుకున్నామో అదే గిన్నెతోటి అరగిన్నె ఉప్పు వేయాలి. అది కూడా మెత్తగా కొట్టిన కళ్ళుప్పు. ఊరగాయలకి అది అయితేనే బాగుంటుంది. వేరే ఉప్పు వేస్తే మాత్రం ఎక్కువైపోతుంది, చూసుకుని జాగ్రత్తగా వేసుకోవాలి. ఇలాగ సంవత్సరం అంతా నిల్వ ఉండే ఏ ఊరగాయకైనా రాక్ సాల్ట్ అదే కళ్ళుప్పు వాడితేనే రుచి నిల్వ కూడా ఉంటుంది. ఇలాగ ఉప్పు పసుపు వేసిన తర్వాత గరిటెతో కాకుండా చేతితోనే బాగా ముక్కలకి ఉప్పు పసుపు పట్టేలాగా బాగా నలుపుతూ కలపాలి. ఇలా కలపడం వల్ల ఉప్పు ముక్కలకి బాగా పట్టి ఊట బాగా వస్తుంది. ఇలాగ వెడల్పాటి గిన్నెలో కానీ బేసన్లో కానీ వేస్తే కలపడానికి ఈజీగా ఉంటుంది. ఇరుకుగా ఉంటే కలపడం కష్టం, ఉప్పు పట్టదు బాగా. ముక్కలన్నీ బాగా కలిపిన తర్వాత వీడియోలో చూపిస్తుండగా ముక్కల్ని ఒకసారి నొక్కి పెట్టి బాగా ఒత్తాలి. ఇలా చేయడం వల్ల ఊట బాగా వస్తుంది కాయ పుల్లగా ఉంటే. ఇప్పుడు మూత పెట్టి 2-3 రోజులు ఊరనివ్వాలి. 2 రోజులు అయిన తర్వాత తీసి చూస్తే చక్కగా ఊట ఊరి ఉంటుంది. చూస్తున్నారు కదా వీడియోలో. ఇప్పుడు ముక్కల్ని ఊటని వేరు చేయాలి. ముక్కల్ని చేతితో గట్టిగా పిండి ఒక ప్లాస్టిక్ పేపర్ మీద వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ముక్కల్ని గట్టిగా పిండి ఒక ప్లాస్టిక్ పేపర్ మీద దూరంగా పరుచుకోవాలి. ముక్కలన్నీ ఈ విధంగా పిండిన తర్వాత వీడియోలో చూపించిన దూరంగా పరుచుకొని ఎండలో పెట్టాలి. ఊటను కూడా ఎండలో పెట్టాలి. ఊట ఎక్కువ ఉంటే రోజంతా ఎండబెట్టచ్చు, కొంచెమే ఉంటే 1 గంట సేపు 2 గంటల సేపు పెట్టి తీసేయచ్చు. ముక్క మాత్రం కొంచెం ఎండాలి. ఒక 2-3 గంటల సేపు ముక్కలు ఎండిన తర్వాత వీడియోలో చూపించడం పైకి కిందికి ఒకసారి కలపాలి. కింద తడిగా ఉంటుంది, పైన ఎండిపోతాయి. సో ఇలా కలపడం వల్ల కింద ముక్కలు కూడా పైకి వచ్చి ఎండుతాయి. 2 గంటలకే ఊట బాగా ఈరిపోయింది. ఇప్పుడు దీన్ని తీసేద్దాము. ముక్కలు మాత్రం కొంచెంసేపు ఎండబెట్టాలి. సాయంత్రానికి ముక్కలు కూడా బాగా ఎండిపోయాయి. చూస్తున్నారు కదా, ముక్కని ఇలా తుంపడానికి ట్రై చేస్తే అది వంగాలి కానీ విరిగిపోకూడదు. కొంతమందికి విరిగిపోయే వరకు ఎండబెడతారంటే 2 రోజులు ఎండబెట్టాల్సి వస్తుంది. కానీ నేను 2 రోజులు కాకుండా 1 రోజే ఎండబెట్టాను. ఎండలోంచి తెచ్చిన ముక్కల్ని కొంతసేపు అలా వదిలేయాలి. ఆ వేడి తగ్గుతుంది. అప్పుడు ఆ ఊటలో ఈ ముక్కల్ని వేసి కలపాలి. ఊట ముక్కలు బాగా కలిసేలాగా కలపాలి. మీరు ఇక్కడ ఒకటి గమనించారో లేదో, ఊట బాగా ఎగిరిపోయి తగ్గిపోయింది, ముక్కలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు దీనికి ఒక టిప్ ఉంది, అది ఏంటో తర్వాత చెప్తాను. ఇలాగే కూడా చేసేసుకోవచ్చు, కాకపోతే కొంచెం పొడిగా ఉంటుంది. కొంచెం ముద్దలాగా కావాలంటే నేను చెప్పిన టిప్ ఫాలో అవ్వాలి. ఊట ముక్కలు బాగా కలిసిన తర్వాత మూత పెట్టి ఒక అరగంట గంట సేపు పక్కన అలా వదిలేయాలి. 1 గంట అయ్యాక తీసి చూస్తే ఊటని పీల్చుకొని ముక్కలు కొంచెం మెత్తబడతాయి.
అయినా కూడా ముక్కలు కొంచెం పొడి పొడిగానే ఉన్నాయి కదా, అందుకోసం ఈ ముక్కల్లో నీళ్లు పోయాలి. అదేంటి ఊరగాయలు నీళ్లు పోయాలి అంటున్నారు, తడి తగలకూడదు అంటారు కదా అని అనుకుంటున్నారా? అదే ఇప్పుడు చెప్తాను. వీడియోలో చిన్న క్లిప్ చూస్తున్నారు కదా, నీళ్ళని బాగా మరిగించి పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ నీళ్ళే ఈ నీళ్ళు. నేను చెప్తా అన్న టిప్పు కూడా ఇందాక ఇదే. ఇలా కాచి చల్లార్చి పోసిన నీళ్ళ వల్ల ఊరగాయ ఏమాత్రం పాడవదు, ఏడాదంతా నిల్వ ఉంటుంది. ఈ నీళ్లు పోయడం కూడా ముక్క కొంచెం మెత్తబడటం కోసమే, అవసరం లేదు పొడి పొడిగా ఉంటే పర్వాలేదు అనుకునే వాళ్ళు పోయనవసరం లేదు. ఇలా మిగిలిన నీళ్లు పక్కన పెట్టుకోవాలి, అవసరాన్ని బట్టి మళ్ళీ వాడుకోవచ్చు. కోసం నువ్వుల నూనె, కారము అవన్నీ కలిపే లోపల మనము పోపు ఒకటి రెడీ చేసేసుకుందాము. ఎందుకంటే ఈ పోపు పూర్తిగా ఆరిన తర్వాతే కలపాలి కాబట్టి. దానికోసం మూకుల్లో మనం ముక్కలు ఏ గిన్నెతో అయితే కొల్చామో అదే గిన్నెతోటి 1.5 గిన్నె నూనె వేయాలి. నేను ఇక్కడ పప్పు నూనె వాడుతున్నాను. నేను ప్రతి వీడియోలో చెప్తాను, ఊరగాయలకి పప్పు నూనె వాడతాను. లేదు అంటే పల్లి నూనె కూడా వాడుకోవచ్చు. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు, ఇంగువ పోపు వేయాలి. మిగిలిన పప్పు దినుసులు ఏమీ వేయకూడదు. పప్పు దినుసులు వేస్తే మాత్రం ఊరగాయ పాడయ్యే ఛాన్స్ ఉంది. పాడైపోవడం అంటే పూర్తిగా పనికి రాకుండా పోతుందని కాదు, కానీ పప్పులు నాని కొన్ని రోజులకి ముతక వాసన వస్తుంది. ఆవాలు చిట్టపట్లాడిన తర్వాత స్టవ్ కట్టేయాలి. కట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ వేడి నూనె మీద ఎండుమిరపకాయలు వేసేస్తే ఆ వేడికి వేగుతుంది. ఎండుమిరపకాయలు పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, వేసుకోకపోయినా పర్వాలేదు. కానీ ఎండుమిరపకాయలు వేస్తే ఊరగాయలో నాని కొన్ని రోజులకి మంచి రుచిగా ఉంటాయి. ముక్కలలో నీళ్లు కలిపి మనం పక్కన పెట్టాం కదా, ఒక అరగంటకి చూసారా ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఇందులో కారం కలపాలి. మనం ముక్కలు ఉప్పు ఏ గిన్నెతో అయితే కొలుచుకున్నామో అదే గిన్నెతోటి 1 గిన్నె కారం పడుతుంది. కమ్మగా ఉండే కారం అయితేను, ఎక్కువ కారం ఉండేది మరి చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇప్పుడు వేస్తున్న కారం కమ్మగా ఉంది. ఒక గిన్నె ఒకేసారి కాకుండా నేను 2 సార్ల కింద వేస్తున్నాను. ముందు హాఫ్ గిన్నె వేసాను, ముక్కలు బాగా కలిసిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం వేస్తాను. ఈ కారం అంతా బాగా కలిసిన తర్వాత మిగిలిన కారం కూడా కొంచెం కొంచెం వేసుకుని బాగా కలిసేలాగా కలపాలి. ఎందుకంటే పొడి పొడిగా ఉంది కదా, కొంచెం కలవడానికి టైం పడుతుంది. ఇప్పుడు ఇందులో ఆవాలు, మెంతుల పొడి వేయాలి. ఈ ఆవాలు, మెంతుల పొడి కూడా గిన్నెలో ఒక పావు వంతు మాత్రం వేయాలి. నేను పెద్ద స్పూన్ తోటి 2 స్పూన్లు వేసాను, అది గిన్నెలో పావు వంతు అవుతుంది. ఈ ఆవాలు, మెంతుల పొడి ఎలా చేయాలి అంటే 2 సమానంగా కానీ లేదైనా ఒక మెజర్మెంట్, 1 కప్పు మెంతులు 2 ఆవాలు తీసుకుని ఎర్రగా వేయించుకోవాలి. ఎర్రగా వేయించిన తర్వాత పూర్తిగా చల్లారనిచ్చి మెత్తని పొడిలాగా చేయాలి. ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలి, మెంతులు ఎర్రగా వేగకపోతే మాత్రము చేదు వచ్చేస్తుంది. సిమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి, హైలో పెట్టకూడదు. ఇలా కారము, ఆవాలు, మెంతుల పొడి అన్నీ బాగా కలిసింది అనుకున్నాక మన కాచి చల్లార్చుకున్న నూనె ఉంది కదా, అది ఇందులో వేసి కలపాలి. నూనె మాత్రం పూర్తిగా చల్లారాలి, ఏమాత్రం వేడి ఉండకూడదు. ఇప్పుడు ఈ నూనెలో ఆవాలు కిందకి దిగిపోయి ఉంటాయి, అందుకని ఒకసారి కలిపి మొత్తం అన్నీ ఇందులో పోసేసి కలపాలి. ఇలా వీడియోలో చూసినట్టుగా నూనె అంతా వేసిన తర్వాత ఆ నూనె, ఈ మాగాయ ముద్ద అన్నీ బాగా కలిసేలాగా పైకి కిందికి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి 1 రోజు ఊరనివ్వాలి. ఇలా ఊరడం వల్ల మనం వేసిన నూనె పైకి తేలుతుంది. ఇప్పుడు డ్రైగా అనిపిస్తుంది కదా, 1 రోజు ఊరాక పైకి తేలుతుంది. కొంతమంది మరీ ఎక్కువ నూనె ఉంటే ఇష్టపడతారు, అలాంటి వాళ్ళు ఇంకో 1/2 కప్పు నూనె వేసుకోవచ్చు. కానీ కాచి చల్లార్చి పోసుకోవాలి. ఇలాగా 1 రోజు ఊరిన మాగాయని ఇప్పుడు మనం ఒక గాజు సీసాలో కానీ పింగాణి బౌల్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఉప్పు మాత్రం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఉప్పు సరిపోయింది అంటే ఏటికి ఏడాది నిల్వ ఉంటుంది. అంతేనండి, ఏడాది పొడుగునా నిల్వ ఉండే ఎండు మాగాయ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి.